వాక్యంలో జ్ఞాపకం. మంచిదండి. మరి యొక్క సమయంలో గడిచినసారి వచ్చినప్పుడు ఏ వాక్యం విన్నారు? యేసు వైపు చూడటమే అని చెప్పాం కదా. ఈ సంవత్సరం అంతా యేసు వైపు చూడటమే. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ. చదువుతారా చూడకుండా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. ఈ 3 వచనాలునండి చూడకుండా అప్పగించుకుంటాను వచ్చేవారం. నేను మళ్ళీ బల్లారంకి వస్తాను కదా. చూడకుండా అప్పగించుకుంటాను. ఎంతమంది చెప్తారో నేను చేతులు ఎత్తమంటాను. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. మళ్ళీ 2వ ఆదివారం నాడు బల్లారం ఉంటుంది కనుక ఈ లోపల మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే కృషి విషయంలో కూడా చాలా ఆసక్తిగా చాలామంది బిడ్డలు చక్కగా బైబిల్లో ఎక్కడో నేను చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే నాకు తల్లకు వస్తుందో ఆలోచన మాట చదువుతున్నాను వెంటనే పెట్టేస్తున్నారండి. చాలా అద్భుతం, చాలా అతిశయం కలుగుతుంది నాకు. చక్కగా అలాగా అందరూ కూడా ఉండాలి ఆసక్తి అనేది నా ఆశయం. వాక్యం తెలియాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యమే మనకు ఆధారం. ఈ దినాల్లో మనకు ఆధారం ఏంటంటే వాక్యమే. ఒక మాట కనుక ఏవండి మనము మన హృదయంలో ఉంచుకుంటే కనుక ఆ మాట మన జీవితాలనే మార్చేస్తుంది. ఏవండి కథ మొత్తం మార్చేవాడు అంటే ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యం మీద ఆసక్తి మనం పెరిగినప్పుడు, వాక్యం మీద దాహం మనకు కలిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జీవితాల్లోనే ఒక గొప్ప కార్యం, నూతనమైన కార్యం ఆయన చేయబోతున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం ఏవండి ప్రేమిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని కూర్చుకుందాం, వాక్యాన్ని. అవునండి, దేవుడు ప్రభునందు పిల్లారా, నేను ఒక వాక్యం చెప్పాలనుకుని ధ్యానం చేసినప్పటికీ అందులోంచి ఎన్నో తలంపులు నాకు ఇస్తున్నాడు కనుక వాటిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాను కనుక సరే దేవుడిచ్చే ఆ తలంపులన్నిటినీ కూడా ధ్యానిస్తుంటుంటే నిజంగా ఎంత ఆదరణ కలుగుతుందో, నాకు ఎంత బలం కలుగుతుందో తెలుసా అండి. కనుక ఇంతకు ముందు ఆ కోణంలో నేను వెళ్ళలేదు, చెప్పలేదు, నేను ఇప్పుడు వెళ్ళలేదు కూడా, గమనించాలి. కనుక దేవుడి మీద ఆసక్తి కలిగినప్పుడు, వాక్యం మీద ధ్యానిస్తున్నప్పుడు, ఉదయాన్నే వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో తలంపులండి దేవుడు ఇస్తాడు. అంతకంటే ఇప్పుడు ఎన్నో వాక్యం కంటే ఇంకా ఎన్నో రెట్లు మళ్ళీ మీకు కూడా కొత్త సంగతులు, కొత్త విషయాలు, గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తూ ఉంటాడు. నిజంగా అప్పుడు ఉంటుంది ఆ ఆనందం, చాలా గొప్ప ఆనందంగా ఉంటుంది. మంచిది. మరి ఈ సమయంలో ఏమండి యేసు వైపు చూసు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెడతాం కాడికి ఇంకా వెళ్ళలేదు. యేసు వైపు చూసి కాడే ఉన్నాం ఇంకా. అదే చెప్పాను రేపు. కాబట్టి ఆయన కరంగారు ఏంటంటే మళ్ళీ అది చెప్పేస్తానేమో నేను. మీ అంటోళ్ళు ఉండాలి, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. అర్థమైందండి. కనుక ప్రియులారా, యేసు వైపు చూడటం అంటే ప్రియులారా, మరి యేసు ఎక్కడున్నాడండి అని ఇలాగా మనం తలంచకూడదు. అర్థమైందండి. యేసుక్రీస్తు ఆదికాండం కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాడు. ఏమంటే క్రీస్తు పూర్వం ఉన్నాడా? ఉన్నాడు. ప్రతి గ్రంథంలో ఉన్నాడు యేసుప్రభు. అర్థమైందా? ఎలాగున్నాడు అంటే ఒక మర్మంగా ఉన్నాడు. ఏమండి పౌలు గారు ఏమంటాడంటే 3:3 ఒక మాట చదువుతాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా 3:3 నా అంశం కాదు కానీ ఒక ఉపద్వాదానికి ఉపయోగపడద్దని. క్రీస్తు మర్మము అమ్మా దేవ దర్శనం వలన నాకు దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారండి ఈ మాట తెలియజేస్తున్నాడు. క్రీస్తు మర్మము అంటే క్రీస్తు ఏమై ఉన్నాడంటే మర్మంగా ఉన్నాడు. పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఒక గొర్రె పిల్లగా ఉన్నాడు, దేవుడు పావురోముగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, దూతగా కనిపిస్తూ ఉంటాడు. ఏవండి అనేక కోణాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నాడు? ఆయన ఉన్నవాడు అంతే. ఆయన ఉన్నవాడు,
ఎప్పుడు ఉన్నాడు ఆయన. అర్థమైందా? అయితే ఆయన అర్థం కాలేదు పౌలు గారికి. అర్థం కాక ఈ నామములో ఉన్న వారిని అందరినీ ఆయన హింసించడానికి పూనుకున్నాడు, వారిని బాధడానికి పూనుకున్నాడు. మనకి యెహోవా ఉన్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు ఏమండి సైన్యములకు అధిపతికి యెహోవా ఉన్నాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినట్టు వాడు కదా, అబ్రాహాముతో మాట్లాడిన వాడు కదా, ఇస్సాకు యాకోబులతో మాట్లాడిన వాడు కదా, ప్రవక్తలతో మాట్లాడిన వాడు కదా, మళ్ళీ కొత్తగా ఏసేంటి అనేది అర్థం కాక ఈ నామములో ఉన్న వారిని అందరినీ కూడా బాధించాడు, హింసించాడు, వాళ్ళని చాలామంది చెరలేసాడు. స్టెపెన్ లాంటి వారిని వారు చంపడానికి కూడా సమ్మతించాడట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకు అర్థం కాలేదు. ఈ రోజున లోకానికి క్రీస్తు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు అంటే మతముగా చూస్తున్నారు. యేసు ప్రభు అంటే అది ఒక కులానికి సంబంధమైన రీతిగా ఒక కులానికి అంటగడుతున్నారు, ఒక మతంగా భావిస్తూ ఉన్నారు. అసలు అది ఏమండి ఒక కుల సంబంధమైనది కాదు దేవుడు, ఒక మత సంబంధమైన వాడు కాదు దేవుడు. దేవుడికి కులం ఏంటి, దేవుడికి మతం ఏంటి? చాలాసార్లు ఈ ప్రశ్న లేవనెత్తుతూ ఉంటుంది నా హృదయంలో. అవునండి, దేవుడికి కులం ఉంటే తక్కిన కులాలు ఏమైపోతారు? దేవుడికే మతం ఉంటే తక్కిన మతస్థులు ఏమైపోతారు? మతం అనేది మనిషి ఏర్పాటు చేసుకున్నాడు, కులం అనేది కూడా మనుషుడు విభజించుకున్నాడు. కానీ దేవుడు కులం ఏర్పాటు చేయలేదు, మతం ఏర్పాటు చేయలేదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు ఒక్కడే. మీ దేవుడు అండి, మా దేవుడు అండి కాదు, ఒకే దేవుడు. ఈ రోజున అన్యులు సైతం కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు. నిజమే కదా? ఏమండి అమెరికాకు కూడా ఒక దేవుడు, ఏమండి ఇండియాకు ఒక దేవుడు, పాకిస్తాన్కి ఒక దేవుడు లేడు. అందరికీ అంతమంది సూర్యులు ఉన్నారా? అందరికీ వేరువేరు గాలి ఉందా? ఏమండి వర్షం వేరువేరుగా ఉందా? లేదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మర్మమై ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడు? మర్మంగా ఉన్నాడు. ఈ మర్మం ఆయనకి ఎప్పుడు తేటపరచబడిందంటే ఆయన దర్శించినప్పుడు. ప్రైజ్ లార్డ్. ఒకడు నా తండ్రి ఆకర్షిస్తే తప్ప నా యొద్దకు రాలేడని యేసుప్రభు వారు చెప్పారు. కనుకనే ఆయన ఆకర్షించాడు నిన్ను, నన్ను, మనలను. అందుకు వచ్చాం. ఏమండి ఆయన ఆకర్షించాలి, ఆయన ఆకర్షిస్తాడు తప్పకుండా. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తుకి విరోధంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు పారిపోయేవారు, బెదిరిపోయేవారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. ఎందుకు పారిపోయారు అంటే ఇంకా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక సువార్త ప్రకటించడం కొరకు పారిపోయారు. పారిపోయి చెదిరిపోయిన వాళ్ళందరూ సువార్త చేస్తూ మొదలుపెట్టారండి. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టేశారు, ఊళ్ళు వదిలిపెట్టేశారు, వారు వృత్తులు వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఈ నామంలో ఉన్న వారందరినీ కూడా పట్టి బంధించి సెరలో వేయాలనుకునే ఆలోచన అయింది. ఆయన ఎప్పుడైతే దర్శించబడ్డాడో, ఆ దర్శించబడినప్పుడు నేను ప్రభువును చూసి తిని అని రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఏమండి పెద్దల ఎదుట, అందరి సమక్షంలో సాక్ష్యం చెప్తున్నాడండి ఆయన. ఒకసారి అయితే ఏమండి ఒక అధికారి అడుగుతున్నాడు పదే పదే, నువ్వు చూసావా అని. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోవాలని ఉందా అంటున్నాడు. హోయ్, ఇంత సులువుగా నన్ను కూడా మార్చాలనుకుంటున్నావా అని అడుగుపోతాడండి ఆ అధికారి. అంటే ప్రతి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఆయన కొట్టేది సరసాల్లో పడైతే సరసాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమండి మమ్మల్ని బంధించారు కానీ సువార్తను బంధించలేదు. ఆ సువార్త అనేది మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మన దగ్గర ఉందండి. దాన్ని బంధించలేదు ఎవరో కూడా. మనుషులు బంధించవచ్చు, మనుషులు హింసించవచ్చు, కానీ సువార్తను ఎవడో బంధించలేడు. అలా బంధించగలిగితే ఇక్కడ దాకా వద్దునా? ఎన్ని హింసలండి! ఎంతమందిని బంధించారు, ఎంతమందిని సెరలేశారు, ఎంతమందిని ప్రాణాలు తీశారు. కానీ ఇంకా ఉధృతంగా పెరిగిపోతుంది. కారణం ఏంటంటారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నిర్గమకాండం 1వ అధ్యాయంలో, వారిని శ్రమ పరిచి కొలది వారు బహుగా విస్తరించడం ఎక్కువైపోయిందంట. శ్రమలు పెరిగి కొలదిగా ఇలా ప్రబలినట్టుగా రాయబడుతుంది. అక్కడ ఇక్కడ ప్రబలిరి అని రాయబడుతుంది. విస్తరించారు. చాలాసార్లు అనుకుంటారు
క్రైస్తవులకి శ్రమలు వస్తే ఇంకెంతడు ఆగిపోతారనుకుంటారు. శ్రమల్లోనే ఏమంటే రోషం వస్తుందండి. బతికితే ఆయన కోసమే బతకాలి, చనిపోతే ఆయన కోసం అన్నట్లుగా. ఏమంటే నాగాలాండ్లో మీరు చూసారో లేదో కానీ వాళ్ళు ఇల్లు తగలబెట్టేశారు, దొరికినట్టుగా చంపేశారు, చర్చిలు కాల్చేశారు, కొన్ని వందల చర్చిలు కాల్చేశారు, దొరికినట్టుగానే చంపేశారు. వాళ్ళు ఇంకా తెగించేసి రోడ్ల మీద మొక్కల నుంచి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తారండి. చర్చిలో అవసరం లేదో, రోడ్ల మీద ఆరాధన చేస్తున్నారండి. వాళ్ళు మాత్రం చంపితే చంపుకో చచ్చిపోతాం అనుకుంటున్నారు. కుప్పలుగా చంపేస్తున్నారండి యేసు నమ్ముకున్నందుకు గాను. ఎందుకంటే వారికి పట్టినట్టుగా ఆ దురాత్మ అటువంటిది. కానీ చచ్చేనే పోతాం, చంపుకోండి. కానీ మేము ప్రభువుని మాత్రం ఆరాధించకుండా ఉండలేం, ప్రాణం ఉన్నంతకాలం అన్నట్టుగా ఆ విధంగా వెళుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఓ సంఘటన జ్ఞాపకం చేస్తానంతే. ఊరికి ఎక్కువ చదవద్దు కానీ జ్ఞాపకం చేసుకుంటూ పోదాం. మనకు అందరూ తెలిసిన విషయాలే కనుక మరొకసారి రిఫరెన్స్ చేసుకోవచ్చు, మరొకసారి వాటిని ఆలోచన చేద్దాం. అవునండి, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్నప్పుడు చాలాసార్లు అండి ఎన్ని చూసారండి, నిజంగా వాళ్ళు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు చూసారండి. ఏమండి, ఎన్ని అద్భుతాలు చూసే కొలదిగా వారిలో అవిశ్వాసం పెరిగిపోయింది. దేవుడు శోధిస్తూ సేవకులను శోధిస్తూ వారు జీవిస్తున్న కాలంలో దేవుడికి కోపం వచ్చింది. ఒకసారి దేవుడు ఎప్పుడైతే కోపపడ్డాడో సర్పములు పంపించాడు. దేవుడు పంపించాడు? సర్పములు వచ్చి వాళ్ళని కోట వేస్తాం మొదలుపెట్టాయి. సర్పాలు వచ్చి కోట వేయటం మొదలు పెడితే చనిపోతున్నారు. సర్పం కోట వల్ల అందరూ కూడా పడిపోతున్నారు, చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యో ప్రభువా క్షమించే ప్రభువా అని. అప్పుడు ప్రభు అంటాడు, ఒక ఎత్తడి సర్పం ఒకటి చెయ్యండి అన్నాడు. ఏ సర్పం? ఎత్తడి సర్పం ఒకటి చేయమన్నాడు. దాన్ని మన వాళ్ళు సుబ్బారాయుడు అని పేరెట్టారు. ఏమో పేర్లు పెడతాం మన భారతదేశం తర్వాతే. ఏది కనపడితే దానికి ఒక పేరు. గాలికు గాలి దేవుడు, భూమికి భూమి దేవుడు, ఇంక అన్ని దేవుళ్ళే. అర్థమైందండి? వీళ్ళకున్న జ్ఞానం అంతా మరి ఏమైపోయిందో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ సర్పం, ఆ సర్పాన్ని తయారు చేయించిన తర్వాత ఎత్తైన ఒక స్తంభం మీద పెట్టమన్నాడు. మోషన్ పెట్టాడు. సర్పం కరిచింది ఎవరినైనా మీ ప్రాణం పోకముందు దాన్ని ఎంక చూడండి అన్నాడు. అప్పుడు మీలో ఉన్న ఆ సర్పం కాటు వల్ల కలిగిన విషం ఇరిగిపోద్ది. ఆ విషం వల్ల మీరు చచ్చిపోరు. దేనివల్ల? ఆ సర్పం వల్ల. ఎలా చూస్తుంటారు వీళ్ళు? ఒరే అంటే అలాగా ఎవడో ఒక పక్కన మాట్లాడితే ఏమంటాడు, నేను చచ్చిపోతా లేకపోయింది. ఇక అంటే ఆ దృష్టి అంతా ఎలా ఉందంటే ఇంక ఏ పక్కకి చూసి ఉండరు అనుకుంటున్నాను నేను. దాని మీద అలాగా కేంద్రకి చాలా చూస్తున్నాడు. ఒరే ఎవడు మాట్లాడు అని. మనం ఏం చేస్తున్నాం? ఎవడో వచ్చాడు అనుకోండి, టే ఆడు ఎలాగొచ్చాడు, ఎవరు చూసిన మొఖాలే, ఎక్కడ కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నాడో. ఎన్ని ఆరాలండి బాబు. మన దిష్టి అంతా వాక్యం మెదిసిపోద్ది. ఇప్పుడు ఏం చెప్పారంటే ఏదో చెప్పారు, అదే అంటాం మనం. ఏం చెప్పారు కానీ భలే చెప్పారా? ఏం జ్ఞాపకం ఉంటుంది? ఇవన్నీ జ్ఞాపకం ఉండవు. అలా చూసారే అది జ్ఞాపకం ఉండిపోతాయి. దేవుడిని మనకి మహిమ కప్పులు అదన్న జ్ఞాపకం ఉండదు. పోన్లే, దేవుడికి స్తోత్రం. మొత్తం ఇది జ్ఞాపకం లేకుండా కాకుండా అదన్న జ్ఞాపకం ఉండనివ్వండి. ప్రైజ్ లార్డ్. కనుక ఆ ఇత్తడి సర్పం చూడగానే పాంగాసుడు అంతా బతికిపోయారండి. పాంగాసుడు అంతా బతికిపోయారు. అప్పుడు అన్నాడు దేవుడు, ఆ ఇత్తడి సర్పాన్ని ఏం చేస్తారని కరిగించేసి నీళ్ళు తాగినప్పుడు కొంత త్రాహం వాళ్ళకి వేసిన కడుపులో పోద్ది అన్నాడు. ఇది మాత్రం ఉండకూడదు అన్నాడు. చిన్నాభిన్నం చేసేయమన్నాడు. ఏం చేయమన్నాడు? చిన్నాభిన్నం చేసేయమన్నాడు. ముక్కలు చేసేయమన్నాడు అండి. ఎందుకని? లేక ఇశ్రాయేల్ ప్రజలకు పెద్ద సుబ్బారాయుడు వద్దుడు, ఇశ్రాయేల్ ప్రజలకి సుబ్బారాయుడు ఉందుడు అన్నమాట. ఇప్పుడు
అర్థమైందా? అసలు విగ్రహాలను ఎక్కడ మొదలైందంటే ఈ ఈ ఈ బైబిల్లో కొన్ని కొన్ని చూసినప్పుడు అవి పట్టుకున్నారు వీళ్ళ. అర్థమైందండి? ప్రపంచవ్యాప్తంగా ఏది ఏ విషయం చూసినా బైబిల్లోంచి ప్రారంభించబడతాం. మీరు గమనించడం లేదు కానీ అది ఏదైనా సరే, అది ఏ ఆచారమైనా సరే, అది ఎలాంటి ఆచారమైనా సరే, అది విగ్రహారాధన. అది కూడా మనోళ్ళు ఏం పెట్టారు, దూడం చేసి ఏం చేశారు, జంబడెక్కని అని చెప్పేసి ఏం చేశారు, డ్యాన్సులు చేశారు. దాన్ని ఏమన్నారు మనోళ్ళు, గొంతెలేం పండుగ. గొంతుల పండుగ. అదండి అక్కడ బైబిల్ అక్కడ ప్రారంభించబడింది. ఏ గొంతుల పండుగ, దాని గొంతులమ్మ. అబ్బో ఏమండి, ఈ రకంగా బైబిల్లో చూస్తే అసలు బైబిలే ఆధారం అండి ప్రపంచానికి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ఆచారాలన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని రకాల చట్టాలు, అంటే మన చట్టం వేరు. ఏమండి, పాకిస్తాన్ చట్టం వేరు, దుబాయ్లో ఉన్న చట్టం వేరు, అమెరికాలో ఉన్న చట్టం వేరు. దేశంలో చట్ట పరిస్థితులు మారుతాయి. అర్థమైందండి? ఒక్కొక్క దేశంలో అది నేరం అయితే ఒక్కొక్క దేశంలో రేగలది, అంటే అది నేరం కాదు. అర్థమైంది? ఒక్కొక్క దేశంలో కొన్ని నేరాలు అయితే కొన్ని దేశాలు అవి నేరం కాదు. అలాగనమాట. అయితే ఎలాగా ఇది కొన్ని దేశాల్లో, మన దేశం అనుకోండి సపోజు, ఏమండి మనకి క్షమాపణ ఉంటుంది ఎక్కువ. అదే దుబాయ్లో అనుకోండి క్షమాపణ అనేది అసలు ఉండదు, ఆ మాటే అనరు. అక్కడ ఏముంటుందంటే ఆటలు ఉంటాయి, ప్రతి శుక్రవారం ఆటలు వేస్తారు. ఏ ఆటలో, గోరిపోతులు కాదు, మనుషుల్ని ఆటలు వేస్తారండి. ఇప్పటికీ కూడా ప్రతి శుక్రవారం ఎక్కడో ఉంటుందంట అండి. మరి ఆ ఇల్లుకి చెప్పాలి, అంటే తప్పు చేసినట్టు వారికి, తగిన జ్ఞానం చేసినట్టు వారికి అందరూ పబ్లిక్గా చూసినట్లుగా వేస్తారంటండి. ఇంకా మనకైతే వాయిదాలు వేయటం, ఆడి మేపడం. అర్థమైందండి? కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తారండి వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టారండి, వేసేస్తారండి ఒక ఏట. ఇది పాత నిబంధన గ్రంథంలో ప్రభు అన్నాడు, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాయి, మనిషికి ప్రాణం ప్రాణం, అంతే. ఇది తీసుకున్నారు వాళ్ళు, ఆ చట్టం తీసుకున్నారు. మన వాళ్ళు ఏం తీసుకున్నారంటే మన నాయకులు అంటే ఎవరిని చెప్పాలి, గాంధీ గారి తాత, ఇంకెవరు చెప్పొచ్చు, మన నెహ్రూ గారు, ఇంకెవరిని చెప్పొచ్చు, ఔరంగజేబు, ఇంకెవరిని చెప్పొచ్చు. ఏమండి, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ స్కూల్లో చదివారు. గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసలు క్రిస్టియన్గా స్కూల్ లేకపోతే వాళ్ళు ఆ స్థాయిలో ఉండేవారే కాదు. ఆ స్థాయిలో ఉండడం కారణం చదువు. ఈ చదువు కారణం మిషనరీలు పెట్టినట్టు ఆ భిక్ష అనమాట పిల్లారా. తద్వారా ఎప్పుడైతే ఈ మిషనరీ స్కూల్ చదివారో ఎంతో అంతో బైబిల్ యొక్క స్టడీ కూడా వాళ్ళ జీవితాల్లో ఉంది. గాంధీ గారి తాత ఏంటి, మన ఇందిరాగాంధీ గారు ఏంటి, వీళ్ళందరూ కూడా బైబిల్కు వాళ్ళ దగ్గరగా జీవించారు. కానీ బైబిల్ పూర్తిగా అంగీకరించలేదు. ఎందుకనంటే బైబిల్ నమ్ముకున్నట్టు వారి ప్రవర్తన సరిగ్గా బాగోక. ప్రభువు గొప్పోడు, ప్రభువు మామూలు సామాన్యుడు కాదు, చాలా గొప్పోడు. ప్రభులే తప్పట్టుకోలేం, కానీ ప్రభు నమ్ముకున్న వాళ్ళే మంచోడు కాదు అంటున్నారండి. ఆ కారణం చేత వీళ్ళు నమ్ముకోలేదు. అర్థమైందండి? కనుక ప్రియ దేని బిడ్డలారా, ఈ రీతిగా మనం గమనిస్తే, దేవుని వాక్యం బట్టి మనం ఆలోచన చేస్తే, ఎవరి వీళ్ళంతా కూడా ఈ బైబిల్ చదివి ఈ కొత్త నిబంధన తీసుకుని, మన అంబేద్కర్ ఉన్నారు కదా, ఆయన కూడానండి క్రిస్టియన్ స్కూల్లో చదివాడు, బైబిల్ చదివాడు, ఇతర దేశాల్లో వెళ్ళి ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ చదువు, ఆ జ్ఞానాన్ని బట్టి, బైబిల్ జ్ఞానం బట్టి చక్కగా చట్టం రాశారు. అవును ప్రియులారా, ఎందుకంటే ఎవ్వరు కూడా స్వశక్తంగా రాసింది ఏం కాదు. ఎవరైనా సరే బైబిల్ కాపీ చేసే రాయాలి, రాసి ఉండాలంతే. బైబిల్ కంటే ముందు ఏమీ లేదు. అవన్నీ కూడా చట్టానికి సరిపోయి కావు. కనుక పిల్లలు అటువంటి యొక్క ఏమండి, మరి ఇక బైబిల్ దేవుడు అనేది మన ప్రభువు ఎంత గొప్పవాడండి. మనం ఆయన వైపే చూస్తూ మనం ముందుకు సాగాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎవరైపు చూడాలి, యేసు వైపే చూడాలి. ఒక మాట చదువుదామా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 36-37 చదువుదాం.
36, 37 వచనాలు చదువుదాం. యా. అదే నడుచుచున్న యేసు వైపు చూసి దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. సరిపోద్దండి. యోహాను గారు యేసు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చూసి తన దగ్గర బాప్తిజం పొంది శిష్యార్కంగా ఉన్నటి వారు 2 ఉన్నారు. వీళ్ళిద్దరితో చెప్తున్నాడు యోహాను గారు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఏంటి దేవుని గొర్రె పిల్ల? యేసు ప్రభు వారు దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే వాళ్ళకి అర్థమయ్యింది. వెంటనే కూడా యేసు వెనకాల బయలుదేరుతున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. మీరు ఎవరిని ఎదుగుతున్నారయ్యా? మీరు ఎవరిని ఎదుగుతున్నారు? దేన్ని ఎదుగుతున్నారు? బాధ కూడా నువ్వు రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావయ్యా? వచ్చి చూడండి, వచ్చి చూడండి నేను ఎక్కడ కాపురం ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన వెనకాల వెళ్ళిపోయారు వీళ్ళు. ఆయన వెనకాల వెళ్ళి ఆయనతో పాటు కొంత సమయం గడిపారు. ఆ రోజు 4 గంటల వరకు కొంత గడిపినట్టుగా రాయబడింది. చూడండి, 40 వచనం చదువుదాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఒకడు సహోదరుడైన అంద్రేయ మెస్సియాను కనుగొన్నాం. గమనించాలి, ఇక్కడ మెస్సియాను కనుగొన్నాం అంటున్నారు, యేసును కనుగొన్నాం అనలేదు. ఇక్కడ మెస్సియాను కనుగొన్నాం. ఎందుకంటే ప్రవచనాల్లో రాసిన మాట ఏంటంటే మెస్సియా వస్తాడు అని. అంటే ఇప్పుడు యూదులు, సమరయులు, అంటే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. దేనికోసం? మెస్సీ కొరకు. ఎందుకు మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నారు అంటే, ఆ కాలంలో ఉన్న చట్టాలు ఎలాగున్నాయంటే, ఇశ్రాయేల్ దేశమే కానీ పరిపాలన అన్యులు పరిపాలన చేస్తున్నారు, రోమీయులు పరిపాలన చేస్తున్నారు. అంటే ఇశ్రాయేల్ దేశం తనకు స్వతంత్రంగా లేదు. మనల్ని కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారే, అలాగనమాట. అంటే మనకు అర్థం అవడం చెప్తున్నాను. కానీ రోమీలు పరిపాలన చేస్తున్నారు. ఏమండి, మనం పరిపాలన చేస్తే, మనోళ్ళు మనం పరిపాలన చేస్తే మనకు స్వతంత్రత ఉంటుంది. మనకు కొన్ని డిమాండ్లు చేయొచ్చు, నిరాహార దీక్ష చేయొచ్చు, వాళ్ళని ఆ డిమాండ్ చేసి అడగొచ్చు మనవాళ్ళు అయితే. అదే బ్రిటిష్ వాళ్ళు అనుకోండి, డిమాండ్ చేయడానికి ఉండదు, కాల్చేయండి అంటారు, అంతే. అర్థమైందా? ఈ రోమీలు కూడా అంతే. ఈ రోమీలు కూడా చాలా కఠినంగా వాళ్ళని పరిపాలన చేసేవారు. మనిషికి పన్ను, ఇదివరకు సైకిల్కి పన్ను ఉండేది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సైకిల్ పన్ను తీసేశారు. లేక ఊరి చివర కాసేసేవారు, ఆ పెళ్ళిచ్చేవారు. ₹2 ఎంతో కట్టించుకున్నారు, 2.5 రూపాయన్నర వాళ్ళతో 2 అలా కట్టించుకున్నారు. నాకు కూడా సైకిల్కి చాలా కట్టించుకున్నాను బిళ్ళలు. అర్థమైందా? అది లేకపోతే ఆపేసేవారు అక్కడ. దాని గురించి పంచాయతీ కూడా అంతా కాసేసేవారండి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సైకిల్ పన్ను ఆయన గుర్తు రావటం వల్ల పన్ను తీసేసాడు. కానీ ఏళ్ళకేంటి తెలుసా? మనిషికి పన్ను. నువ్వు బ్రతికున్నావంటే నువ్వు పన్ను కట్టుకోవాలి. నీకు ఇల్లున్నా లేకపోయినా నీకు పన్ను కట్టాలి. పొలం నుంచి కావడి తెచ్చామనుకోండి, పాలకాడు పన్ను. అర్థమైందా? నువ్వు ఏది చేసినా పన్నుల పేరట చాలా బాధిస్తున్నారు. మరో పక్క చూస్తే ఏమండి, రకరకాల పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారు. కానీ మెస్సీ వస్తే మా బాధలు తీరుస్తాడు, మెస్సీ వస్తే మాకు నెమ్మదిస్తాడు, మెస్సీ వస్తే మాకు శాంతిని ఇస్తాడు, మెస్సీ వస్తే మాకు స్వతంత్రత ఇస్తాడు అని యూదులు చూస్తుంటే, మరోవైపు సమరయులు చూస్తున్నారు. సమరయులు అంటే సంకర జాతి వారు అని చెప్పొచ్చు. ఇటు ఇశ్రాయేలుకి అన్యులకి పుట్టినట్టు వారు. వీళ్ళు ఎలాగొచ్చారు వీళ్ళు అంటే, ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తుని బయలుదేరినప్పుడు చాలామంది అన్యులు కూడా వీళ్ళతో పాటు తట్టపట్ట సర్దేసుకుని, వారు పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని తీసుకుని వీళ్ళతో పాటు వచ్చేసారండి. మేము ఐగుప్తులో ఉండం, మేము మీతో ఉంటాం, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పేసి అని అన్యజనులు చాలామంది, ఒక ఇశ్రాయేల్ ప్రజలతో మాత్రమే కాదు, చాలామంది వచ్చినట్టుగా నిర్గమకాండంలో చాలా స్పష్టంగా రాయబడతాయి.
కాబట్టి అన్యజనులు అనేకులు వాళ్ళతో వచ్చారు. అలా వచ్చినట్టు వారితో వీళ్ళు సంబంధం ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు పుట్టినట్టు వారిని సమరయులు అన్నారు, అంటే తక్కువ జాతి వారు అన్నారు. వాళ్ళని చాలా చాలా దూరంగా పెట్టేవారు, అంటరాని వారుగా. కానీ వీళ్ళు కూడా ఎదురు చూసేవారు ఏంటి అంటే, మెస్సీ వస్తాడు, మాకు స్వతంత్రత వస్తుంది, మెస్సీ వస్తే మాకు విడుదల కలుగుతుంది అని వారు ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమండి, ఇదిగో ఈ అంద్రెయ యేసు ప్రభుతో పాటు ఆ రోజు గడిపాడు. అంద్రెయతో పాటు ఇంకో శిష్యుడు కూడా గడిపారు. అంతకు ముందున్న ఆలోచనలు వేరు, ఇప్పుడున్న ఆలోచనలు వేరు. యేసుతో కొంత సమయం ఎప్పుడైతే గడిపారో వీళ్ళ ఆలోచనలు మారిపోయాయండి. లోక సంబంధంగా లేవు. లోక సంబంధం నేను ఎలా బతకాలి, అయ్యో నేను ఎలాగా, ఇది బానేశారండి. ఇక నా సోదరుడు రక్షణ లేదు, నా సోదరుడికి ఈ రక్షణ వార్త చెప్పాలి, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి, నా చెల్లి దగ్గరికి వెళ్ళాలి, నా అన్న దగ్గరికి వెళ్ళాలి, వారికి సోర్ చెప్పాలి అని ఆ తీవ్రత వాళ్ళకి వచ్చింది. వెంటనే కూడా అక్కడ నుంచి బయలుదేరి సరాసరి పేతురు దగ్గరికి వచ్చాడు. ఇదిగో మేము మెస్సీని కనుగొన్నాం తెలుసా. మెస్సీ కనుగొన్నారా? అవును, యేసు అనుకుంటున్నారు కానీ ఆయనే మెస్సయ్య. మేము ఆయనతో ఉన్నాం కదా, మాకు అర్థమయ్యాడు, ఆయన మాకు అర్థమయ్యాడు, ఇంతకుముందు మాకు తెలీదు. మెస్సీయా, అవును మెస్సీయా. ఇంకా మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కూడా. ఇశ్రాయేలీలు వారు ఈ రోజుకి మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నారండి. ఆ విషయం తెలుసా మీకు? అంతను ఇప్పటికీ యేసుప్రభు నమ్మలేదండి. ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఉండిపోయారండి ఇశ్రాయేల్ దేశంలో. ఎందుకంటే మాకు మెస్సీ వస్తాడు, మెస్సీ రావాలి మా కోసమని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారండి. కానీ దూరంగా ఉన్నట్టు అన్యులైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆకర్షించుకుని ఆ మెస్సీ నేనే భయపడకండి అన్నట్లుగా ఆ మెస్సియా మనలను ఆకర్షించి మనకు పరిచయస్తుడయ్యాడు, మనకు రక్షణ కలగజేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇంకా మనం కొంచెం ముందుకి మనం ఆలోచన చేస్తే, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే ద్వారా నడిపించబడుతున్నప్పుడు, ఏమండి, ఈ మోషే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, ప్రజలందరూ లోకం వైపు చూస్తున్నారు. ఏమండి, ఎన్నో కార్యాలు చూశారు, ఎన్నో చేశారు, కానీ మోషే దేవుని వైపు చూస్తున్నాడు. ప్రభు అన్నాడు, కొండ మీదకి రా, నీతో మాట్లాడతాను అన్నాడు. అని కొండ ఎక్కేశాడు. ఈ కింద ఉన్న వాళ్ళు అంటున్నారు, మోషే అన్నవాడు ఏమైపోయాడు, మనల్ని రక్షించి మనల్ని ఇడిపించి మనల్ని నడిపించినట్టు ఆ దేవుడు మనం చేసుకుందాం అన్నట్టుగా భావిస్తున్నారు. 31 లాస్ట్ వచనం చదవండి. నిర్గమకాండంలో 31 అధ్యాయము లాస్ట్ వచనం 18 వచనం అనమాట అండి. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. సరిపోద్దండి. ఇక్కడ గమనిస్తే, ఇక్కడ 32 అధ్యాయంలో రాయబడుతున్నట్లయితే 1-2 వచనాలు అంటది, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో కాదు, మా కోసం ఒక దేవుణ్ణి మనం చేసుకుందామని చెప్పి వీళ్ళందరూ బంగారాలు తీసుకుని ఒక దూడం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక గమనించండి పిల్లారా, ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రజలను రక్షించింది ఆయనేనని తెలుసు, చూసారు వాళ్ళు. కానీ ఆ యేసు వైపు వాళ్ళు చూడలేదండి. ఆ యేసు వైపు చూడలేదండి, ఆ దేవుని వైపు చూడలేదండి, లోకం వైపు చూస్తున్నారు. ఐగుప్తే బాగుందే, ఐగుప్తులతోనే బాగుండదే, లోకస్తులే బాగున్నారే, లోకంలో చక్కగా వాళ్ళకి ఏ గొడవలు లేవు, బాధలన్నీ మనకే, శ్రమలన్నీ మనకే అనేటట్లుగా చాలామంది పిల్లరా యేసు వైపు చూడటం అంటే ఒక మాట చెప్తానండి, ఆయన మనలను బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించకపోతే ఎప్పుడు చచ్చిపోదామండి. చచ్చిన వారమైన మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైన మనలను ఆయన క్రీస్తు యేసు ద్వారా మనకేం చేశాడు? రక్షణ కలగజేశాడు. కేవలము ఆయన కృప, ప్రేమ ద్వారా రక్షించాడు. ఆయన మనం బతికించాడు. ఆయన మనల్ని బతికించిన ఆయన కొరకు మనం బ్రతకాలి. ఏవండి, మనం బ్రతికినానో ప్రభు కోసమే, చనిపోయినానో
ప్రభు కోసమే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ప్రభువుని లేనప్పుడు లోకంలో ఇంకా గొప్ప ఘనత పొందాలి, అందరూ శభాషరా అనిపించుకోవాలి. అదేనండి ఇప్పుడు అంతా కూడా బయలుదేరేది. భలే చేసావురా, భలే అన్నావురా, భలే తిట్టావురా అన్నట్లుగా అందరి చేత నేను మెప్పు పొందాలనుకుని దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభుని చూశాడో, నా మట్టుకైతే బతకటం క్రీస్తే అన్నాడు, సావైతే లాభం అన్నాడండి. ఎంత యేసుని చూడక మునుపు చూడండి సరియా పరిస్థితి, ఆయన యొక్క విధానం. యేసుని చూసిన తర్వాత చూడండి మార్పు. యేసుని కనుక నువ్వు చూడటం అంటే ప్రియ దేని బిడ్డలారా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకే మనం బ్రతుకుతున్నాం, బ్రతకాలి. ఎప్పుడైతే ఆయన కొరకు మనం బ్రతకాలి, మన కోసం బతకూడదు. మన కోసం బతికితే ఏమవుతుందో తెలుసా? ఓ గొంతు అటేస్తాం, ఓ గొంతు ఇటేస్తాం. ఓ గొంతు అటంటే ఏంటి? లోకంలో ఉన్న ఋషులు చూస్తూ ఉంటాం, వదిలిపెట్టేసినవన్నీ కూడా, ఆ పనికి మాలి అన్నీ కూడా మళ్ళీ పట్టుకుంటూ ఉంటాం. ఎవడు త్రాగుడు వదిలిపెట్టాడు కూడా తాగుడులో పోతాం. పంది కూడా వెళ్దండి, అది పంది అంట కడగబడిన తర్వాత మళ్ళీ దొరినట్టుగా వెళ్తుందండి. పంది కూడా తాగదండి, తాగిపిచ్చి చూడండి. మనుషుడు ఏం చేస్తున్నాడంటే రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి మళ్ళీ పోతున్నాడు. మళ్ళీ చుట్టలు, సిగరెట్లు, మళ్ళీ పాత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, బూతులు, ఎన్ని పిల్లరా. నువ్వు రక్షించబడిన రోజున దేవుడు నీకు ఒక కొత్త పేరు పెట్టాడు, పరిశుద్ధుడు అని. మళ్ళీ నువ్వు ఎలాగ అపవిత్రపరుచుకుంటావు? నీ జీవితాన్ని ఎందుకు అపవిత్రపరుచుకుంటావు? నీ మాట ద్వారా అంటే నువ్వు యేసుని చూడట్లేదు, నువ్వు లోకం వైపు చూస్తున్నావండి. అందుకని నీ జీవితాన్ని నువ్వు మళ్ళీ అభద్రపరుచుకుంటున్నావు. తెలివి చేస్తే కొన్ని దెబ్బలే, తెలుసుని చేస్తే అనేక మంది దెబ్బలండి. దాన్ని తట్టుకోలేము, ఇంకా అని కొట్టాడని తట్టుకోలేము. కాబట్టి ప్రియులారా, నీకు కలిగినటి ఆ రక్షణ కాపాడుకో, ఆ పరిశుద్ధత కాపాడుకో. మళ్ళీ అపవిత్రమైన మాట రానుకో. ప్రాణం పోయినా పర్లేదు కానీ అపవిత్రమైన మాట రాకూడదు. అవునండి, యేసును చూసినప్పుడు పరిస్థితులు అలాగుంటాయి. కనుక మనకు ఇంకా కొన్ని జ్ఞాపకం చేసుకునే అక్రమంలో చూసినప్పుడు, మనము ప్రభుని నమ్ముకున్నప్పుడు అందరూ ఎలా చూస్తారంటే, వీళ్ళేదో పాడైపోయారు, గూతులోనూ నూతులోనూ దిగేశారు. ఎలా చూస్తారో చీపుగా చూడటమే కాకుండా ఏమనుకుంటారో అంటారండి. మేము పొలం వెళ్ళి అలేలు అన్నామండి, పొలం కాడికి వెళ్ళి అన్నీ అల్లోలేలే. అప్పుడు అంతకాడి ప్రార్థన కూడా పెద్దగా రాదు, వచ్చిరాని ప్రార్థన చేసి ఎలాగే కొట్టేస్తున్నాయి అని మా పాస్టర్ గారు ప్రార్థన చేయండి పోతాయని. నిజంగా పోనీ నమ్ముతాడు నమ్మపోతే మానండి కానీ అలేలు అన్నామండి. అప్పుడు మా నలుగురు అన్నదమ్ములు కూడా వీళ్ళకి ఏదో పట్టుకుందరా బాబు, నలుగురు కలిసి 10 మంది పని చేస్తారు వీళ్ళ, ఇదేంటారు అల్లుల్లోకి వెళ్ళిపోయారేంటారు బాబు వీళ్ళని. ఎంత చీపుగానంటే ఎక్కడ కనపడినా సరే. ఏమండి, రాశెట్టి గారు ఒకసారి ఒకటి అక్కడ మారి అని, సత్యరాజ్ గారు మారి అంటారు ఆయన్ని, లేడులేండి ఇప్పుడు ఉన్నాడో నాకు తెలియదు మరి. ఏమండి, నేను అక్కడ సైకిల్ ఆపి కొట్టుగాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన అక్కడ ఆ కొట్టుగాడు చూసి అలేలయ్యా అంటున్నాను చూసి, మళ్ళీ నేను చూస్తే మళ్ళీ తలకాయ పక్క తీసుకుంటున్నాడు. నరకంలోకి వెళ్ళిన తర్వాత అంటావు, అప్పుడు ఆ అవకాశం ఉండదు అనుకున్నానండి. అంటే ఎట్టకారం అండి, చిన్న సూపు అండి. అంత మాత్రాన మనం తలదించుకోవాల్సిన పని లేదు, అంత మాత్రాన మనం చిన్నపోవాల్సిన పని లేదు. అందరిని బట్టి దేవుడిని మనం స్తుతించాలి, అందరిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎవరైతే మనల్ని చూస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏమండి, పైకి చూసినట్టుగా చేస్తాడు దేవుడు, పైకి చూసినట్టుగా చేస్తాడు. దావీదు ఎవరిని చూస్తున్నాడు? యేసుని చూస్తున్నాడు. గొలియాతు ఎవరిని చూస్తున్నాడు? ఈ సృష్టిని చూస్తున్నాడు. మాట్లాడలేని, వినలేని, కనలేని, నడవలేని, ఎందుకు ప్రయోజనం లేని వాటిని చూస్తున్నాడు అండి. దావీదు నిలబడితే దావీదు ఎలా చూస్తున్నాడు? గొలియాతుని ఇలా చూస్తున్నాడు. గొలియాతు ఎలా చూస్తున్నాడు? దావీదుని ఇలా చూస్తున్నాడు.
ఒక్క రాయి దెబ్బ తగిలింది అంతే, పడిపోగానే పోయాడు. పోతే ఎలా చూద్దుడు? దావీదుని అలా చూద్దుడు అండి. దావీదు ఎలా చూద్దుడు? చచ్చావా బతుకున్నావా? తల్లకిందులండి. నిన్ను ఎలా చూసినట్టు వారు మళ్ళీ నిన్ను ఒక రోజున అలా చూసే ఆ స్థితికి తెస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనది ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఏంటి అంటే, రాజు ఆమానికి ప్రమోషన్ ఇచ్చాడు ప్రధానమంత్రిగా. సరే, ఆయన ప్రధానమంత్రి చేయగానే రాజు దగ్గర నుండి యొక్క అధికారులందరూ కూడా, పెద్దలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఆమాని గారికి. ఆమాని గారి గుర్రం మీద వెళ్తుంటే వెళ్ళేటప్పుడు వచ్చేవాడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కానీ ముద్దుకే ద్వారపాలకుడుగా ఉన్నాడు, ముద్దుకే నమస్కారం చేయట్లేదు. ఎవరు చూశారు? ఆమాని చూడలేదు. ఆమాని అంటారని నేను అంది ఎవరు చూశారని అడిగాను. అందుకే బైబిల్ చదవండి బాగా. ఎవరు చూశారు? నమస్కారం పెట్టేవాళ్ళు చూశారండి. ఒరే, మేము అందరం నమస్కారం పెడుతున్నాం, నువ్వు నమస్కారం పెట్టరే అంటే, నేను యూదుడిని, ఒకటి నమస్కరించవలసినది మరి ఏదైనప్పటికీ నమస్కరించకూడదు, మేము యూదులం అన్నాడు. ఓహో, అంత ఉందా నీకు అని చెప్పి వాళ్ళు వెళ్ళి, ఆమనా మేమందరం నమస్కారం చేస్తున్నామా? ఆ గుమ్మకాడ ఉన్న ఆ ద్వారపాలకుడు అసలు నమస్కారం చేయట్లేదు నీకు. అప్పటి వరకు తెలదు ఆయనకి, ఆమెకి అప్పటి వరకు తెలియదు. ఏమండి, తెలియకుండా గొడవలు అయిపోతాను ఆయనకి. అర్థమైంది. అందుకని చెప్పిన మాటలు వినకూడదు. ఈ చెప్పిన మాటలు విని ఏం చేశాడు? చూశాడు, చూతులకి నమస్కారం లేదు. ఇంక ఈయనకి తలదించినట్టు అయిపోతుందండి, చాలా బాధ అయిపోతుందండి, చాలా కోపం వచ్చేస్తుందండి. ఇంటికి వెళ్ళి చెప్పాడు, అందరూ నమస్కారం చేస్తున్నారు, ఒకడు అన్నాడు నమస్కారం చేయట్లేదు అంటే, అధికారం నీదే కదా, ఏసాయి అన్నారు స్నేహితులు, భార్య, వీళ్ళందరూ సలహా ఇచ్చారు. వెంటనే రాజుగారి దగ్గర ఆ పర్మిషన్ తీసుకోవాలనుకున్నాడు. ఏమండి, ఆశించాడు, ఒక ఆజ్ఞ జారీ చేశాడు, యూదులందరినీ చంపేయాలి. ఈ ఒక్కడి గురించి యూదులందరినీ చంపేయాలంట. అర్థమైందా? అయినా సరే నమస్కరించలేదండి ఆయన, అలాగే ఉన్నాడు. కానీ ప్రార్థన చేశారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన్ని ఉర్తమ్మని ఏలాడదీయాలని అడగడానికి వచ్చాడు రాజుగారు. ఆ రాత్రి దేవుడు మాట్లాడేశాడు ఆయనతో. ఏమని మాట్లాడాడు? రాజు గణపరసను అపేక్షించు వాడిని ఎలా గణపరచాలంట, ఏం చేస్తే బాగుంటుందంటావు అని సలహా అడిగాడు. నాకంటే ఇంకెవరున్నారు, నన్నే గణపరుస్తాడని చెప్పేసేసని 3 విషయాలు చెప్పాడు. చెప్తారా? ఒకటి, రాజుగారు ఎక్కిన గుర్రం ఎక్కాలి, రాజుగారు వేసుకున్న బట్టలు ఇవ్వాలి, రాజుగారు ధరించిన కిరీటం పెట్టుకోవాలి, రాజు స్థానంలో ఘనత వహించినట్టు వాడు ఇవన్నీ చేయాలి. బట్టలు తొడగాలి, కిరీటం పెట్టాలి, ఇతర ముత్తావు చేయాలి, గుర్రం మీద ఎక్కించాలి, గుర్రం ముందు ఏం చేయాలి? రాజు గణపరసను అపేక్షించి వాడికి అందరికీ ఇటువంటి ఘనత కలుగుతుందని ప్రకటించాలి అన్నాడు. ఇవన్నీ కూడా ఏది తప్పిపోకుండా ముద్దుకేసి నువ్వే అన్నాడండి. ముద్దుకైని ఉడి తీయాలనుకున్నాడు, ముద్దుకై ఆపడాలనుకున్నాడండి. కానీ ఇప్పుడు ప్లేట్ మారిపోయింది. గబగబా ఇంటికి వెళ్ళాడు, తన భార్యతో చెప్పాడు, స్నేహితులతో చెప్పారు. వాళ్ళు అంటారు, అతడు యూదుడికి నా కొంపతీసి యూదుడే అయితే నీకు చెయ్యి ఉండదు, నువ్వు ఆవశ్యంగా చచ్చిపోతావు, నశించిపోతావు వాడి చేతిలో. అప్పుడు వరకు వీళ్ళేమో ఓ రకం చెప్పారు, ఇప్పుడేమంటున్నారు? నీ పని అవుట్ అంటున్నారండి. భార్య ఎలాగంటుంది, స్నేహితులు ఎలాగంటున్నారు, జ్ఞానులు ఉన్నారు ఆయన దగ్గర, జ్ఞానులు అదే అంటున్నారండి. ఇప్పుడు వచ్చింది సమయం. ఈ ప్రధానమంత్రి అయినటి ఈయన ద్వారపాలకుడైనటి మొద్దుకైనా ఆహ్వానించారు. శుభ్రంగా స్థలారా స్నానం చేయించారు. బాబు, ఈ రాజవస్త్రాలు ధరించు. ఇంకా రాజవస్త్రాలు ధరిస్తూ ఉన్నారండి, తయారు చేస్తూ ఉన్నాడు. రాజుగారి కిరీటం తీసుకుని ఆయనకి పెట్టారు. రాజుగారు ఏమండి వెళ్తున్నది దాన్ని, ఆ గుర్రాన్ని ఈయనకి ఇచ్చారు, దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఊరంటా తిరుగుతున్నాడు రాజు.
గణపరచని అపేక్షించేవాడు అలాగా. ఇప్పుడు గుర్రం మీద ఉన్నది ఎవరో, కింద ఉన్నది ఎవరో. ఇప్పుడు ముద్దుకేం చూడాలంటే ఆమెను ఎలా చూడాలి? ఇదివరకు ఎలా చూశాడు? వారసూపులు చూశాడు. ఏమండి? ఇసపు చూపులు చూశాడు. ఇప్పుడు ఆయన ముద్దుగా చూడాలంటే ఎలా చూడాలి? పైకి తల లేకదు కదా. పైకి లేక తలకే తప్పు చేసినోడు ఏం చేస్తాడంట? ఎవడన్నా నిన్ను ఏదైనా అన్నారనుకో, నువ్వేం అనలేదనుకో, ఎదురొస్తే ఎవరి తల దించుకుంటారా? నీ తల పైకి ఎత్తుకుని ఉంటావు, వాడు తల కిందకి ఎత్తుకుంటారండి అన్నాడు కనుక. కాబట్టి మొద్దుకాయ తల పైకి లేగట్లేదు. మొద్దుకాయని చూడాలంటే ఈ యామాను గారు తల లేగట్లేదు. ఈ యామాను గారు సిగ్గుతో కిందకి ఎత్తుకున్నాడు తలకాయ. పిల్లరా, దేవుడు తలగా చేస్తానన్నాడు కానీ తోకగా చేయడు. పైవాడుగా చేస్తానన్నాడు కానీ కిందవాడుగా చేయడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాల్లో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, అవునండి, రాజు అయినటి యొక్క నెబుకద్నెజర్ ఆలోచన చేస్తే అంటాడు, ఇదిగో మీరందరూ నేను నిలబెట్టించిన బంగారు దేవతకు మీరు నమస్కరించండి అని అంటే నమస్కరించలేదు ఈ ముగ్గురును. ఈ విషయం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. కోపం వచ్చేసింది. అగ్ని మీద గుగ్గులమైపోయాడు. కోపం వచ్చింది. నా చేతిలోంచి మిమ్మల్ని ఎవడో ఏడిపిస్తాడు చూస్తాను అంటున్నాడు. ఏ దేవుడు రక్షిస్తాడు చూస్తాడు అంటున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? కింద ఆవరణలో ఉంచారు. రాజు వైపు చూస్తూ ధైర్యం విడిచిపెట్టలేదండి. ధైర్యం విడిచిపెట్టలేదు. నా చేతిలోంచి మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు? ఇదిగో అగ్ని గుండం 7 రెట్లు చేయబడుతుంది. ఇది ఫైనల్గా ఇప్పుడైనా ఇదిగో బొమ్మ బంగారంతో చేయించింది. దాన్ని నమస్కరిస్తే బ్రతికిపోతారు, బట్ట కడతారు, లేకపోతే సస్తారు అగ్నిగుండంలో. వాళ్ళు అంటారు, రాజా ఇందుని గురించి మాకు చింత లేదు, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఈ ఏడివి కలిగినటి ఈ అగ్నిగుండములో నుంచి రక్షించగల సామర్థ్యత కలిగిన వాడు నా దేవుడు. నా దేవుడు అంటే ఏంటనుకున్నా? సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ నీవు నిలబెట్టించినట్టు ఆ దేవతకు మేము నమస్కారం చెయ్యం, మొక్కం అన్నారండి. ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా కోపం వచ్చేసిందండి. వేసాడు దాంట్లో అన్నాడు. ఆ మంట 7 రెట్లు చేయమన్నారు, చేశారు. ఇది మనకు తెలిసిందే కనుక నేను ఎక్కువ చెప్పను. కానీ ఒక మాట చెప్పాలంటే, ఏమండి, అగ్నిగుండంలో ఇసిరేశారండి. ఒక వ్యక్తిని ఇసరాలంటే ఒక్కడే ఇసరలేడు. కనీసం తక్కువ అంటే 2 ఉండాలి, అంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు. పైగా మంట సుమారుగా మన చర్చి అంత ఉండొచ్చు. అంత ఆవరణలో ఆ అగ్ని గంధకాలు మండుతున్నాయి, తాడెత్తులు మండుతున్నాయి. కాబట్టి అలా కొంచెం అలా గంటేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తారేమో. లోనకంట పాడేయాలనుకున్నారండి. వాళ్ళ బలమంతా వేసి లోన పాడేశారు. అగ్ని నాలుకలు వచ్చి బయట ఇసిరిన వాళ్ళని అక్కడికక్కడే బూడిదైపోయింది. బూడిద తీసేసింది అగ్ని. రాజు తన వారిని రక్షించుకోలేకపోయాడు. తన వారు సైన్యం బోల్డ్ మంది ఉన్నారు, అక్కడ అధికారులు ఉన్నారు. అందరి సమక్షంలో కళ్ళు రెప్ప వేసి తీసి లోపల మాడి మసైపోయారు బయట ఉన్నవాళ్ళు ఆ అగ్ని జ్వాలలకు. కానీ దాంట్లో ఉన్నవాళ్ళు ఏమయ్యారు? బయట ఉన్నవాళ్ళే మసైపోతే లోనున్న వాళ్ళు ఏమయ్యారు అని అలా చూసినప్పటికీ 4 కనిపిస్తున్నారు. మనం వేసింది ఎంతమందిని? 3 కానీ ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. 4వ వాని ముఖం ఏ ముఖం? దేవదూతను చూశాడు అంత క్రితం ఈయన. ఏమండి, మరి ఎలాగంటున్నాడు? ఎలాగంటున్నాడు ఈయన? దేవదూత ముఖం ఎలాగంటున్నాడు? ఆలోచన చేయండి. అసలు అగ్ని కాలుతుంది అనుకోండి, దాంట్లో వ్యక్తి పోయిన దొరకడండి. కాలిపోతూ ఉండొచ్చు, కాలాపోయినా కానీ ఆ అగ్నిలో ఉన్నట్టు ఆ లోన ఉన్నట్టు వ్యక్తి కనపడ్డావు. మీరు కనిపిస్తున్నాడా లేదా? కలమ 3 కనిపిస్తున్నారు కానీ మొక్కలేమి పోయిన వరకు. కానీ ఏడుచుకోవడం 3 కాబట్టి ఆ 3 కనిపిస్తున్నారు. ఆ 3 కానీ 4వ ముఖం దేవదూత. ఆయన యేసుప్రభు. ఆయనే యేసుప్రభు అండి. మర్మమై ఉన్న ప్రభు ఆయనే.
పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సందర్భాలు చాలా సందర్భాల్లో యేసు ప్రత్యక్షతలు కనిపిస్తూ ఉంటాయి. మర్మమై ఉన్నాడు అక్కడ. 4వ ముఖం దేవదూత ముఖం అంటున్నాడు. దేవదూత ముఖం అని ఎలా చెప్తున్నాడు? ఎలా కనిపిస్తున్నాడు అంటే మనమాట దేవదూత ఎలా ఉంటాడు అనుకుంటున్నాం? ప్రకాశమానంగా తేజస్సుతో ఉంటాడు, అవునా కదా? కానీ మరి అగ్ని నుంచి ఎలా కనపడతాడు అంటే అగ్ని కంటే కూడా తేజస్సు ఆయనలో ఉంటేనే కనపడతాడండి. అగ్ని కంటే కూడా తేజస్సు ఆయనలో ఉంది. అగ్ని, ఆ మండుతుడి అగ్నిలో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన ముఖం, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక 4వ ముఖం దేవదూత ముఖం మళ్ళీ ఉంది అని చెప్పి సింహాసనం నుంచి గబగబా దిగేసాడు, కూర్చాడు. ఓ షడ్రాక్ మేషకు అబేద్నెగోల వారులారా, మీ దేవుడు పూజారి కూడా అని చెప్తున్నాడు. ఆ చెప్పక మునుపు అన్నాడు, బయటకు రండి అయ్యా, బయటకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. వాళ్ళ బయటకు వచ్చినప్పటికీ కట్టిన కట్లు తెగిపోయి కాలిపోయే తప్ప శరీరంలో ఏ భాగం కాలిపోలేదు. తల ఎంటుకలు ఒక్క ఎంటుకు ఊడిపడలేదు. ఇంకా తన దగ్గర ఉన్న యొక్క జ్ఞానులు పంపించి పరీక్షించారు, వాసన చూశారు, పొగవాసన కూడా రాలేదు. తాజాగా మామూలుగానే ఉన్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు. అప్పుడు చట్ట మార్పు చేశాడు. ఈ విధంగా రక్షించగలిగిన దేవుడు గాక మరి ఏ దేవుడును లేడా? ఆ మాట చదవండి, ఉందా లేదా? అది మరి చదవరే 3వ అధ్యాయంలోనమ్మా. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. మీరు కూడా రాకొచ్చారు, కూర్చోండి అమ్మ. ఒక్క పోగొట్టు అమ్మ. ఉంటారంట అమ్మ, చేసినా ఉంటారు. ఎక్కడ దాకా వచ్చాం? ఎక్కడ దాకా వచ్చాం? అది అయిపోయింది. చదవమన్నాం కదా. కాగా రక్షించ సమర్థుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా నేను ఒక శాసనాన్ని, ఈ విధముగా నేను ఒక శాసనాన్ని సృష్టిస్తున్నాను, ఏర్పాటు చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. అదేంటి అంటే ఏ జనులో గాని, రాష్ట్రాల్లో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని షద్రకు మేషకు అబేద్నెగో అని వారి యొక్క దేవుడు ఎవడు దూషిస్తాడో వాడు తుత్తినీలుగా చేయబడతాడు. వాడి ఇల్లు పెంట కుప్పగా ఎల్లప్పుడూ కూడా పెంట కుప్పగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఊళ్ళో పెంట అంతా ఎక్కడ వేస్తారు? ఊరు చివర ఉన్నట్టు మురికాల్లో వేస్తారు, మురికాల పక్కన వేస్తారు కదా. మనకైతే అక్కడ ఇప్పుడైతే ఎక్కడ వేస్తారన్నాడు ఈయన? పెంటంతా పోగడి. వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా అన్నారా, మీ ఇల్లు పెంట కుప్పే అంటున్నాడండి. నేను నిలబెట్టింది 60 మూరల బంగారపుతో ఉన్నట్టు 6 మూరల మందంతో ఉన్నట్టు మేలిం బంగారమే కానీ అది దేవుడు కాదని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఆయన వీళ్ళెవరిని మా దేవుడిని నమ్ముకోండి కానీ, మా దేవుడు గొప్పోడని కానీ ఏం అనలేదండి. వారు శ్రమలో నిలబడ్డారు అంతే. దేవుడు ఎవరి చేత చెప్పించాలో చెప్పిస్తున్నాడండి. ఆ దేశాన్ని పరిపాలిస్తూ రాజు చేత చెప్పిస్తున్నాడండి. అవసరమైతే మోడీ గారి చేత కూడా చెప్పిస్తాడు, అవునా కదా? మోడీ గారి చేత కూడా చెప్పిస్తాడు, పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే మంచి మాట అయినప్పుడు, అది మంచి పని తెలిసినప్పుడు మోడీ గారు చెప్తారు. ఈ మధ్యలో విన్నారో లేదో, మోడీ గారు చెప్పారు, యేసుప్రభు గురించి చెప్పారండి, మంచి మాటలు చెప్పారు మోడీ గారు. అర్థమైందా? చాలామంది బీజేపీ అనుకుంటారు కానీ మోడీ గారు యేసుప్రభు గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఇస్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ప్రభు సంబంధమైన ఒక బహుమానం పట్టుకెళ్ళి ఆ ప్రధానికి ఇచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు దర్శిస్తే అంత తెలియకంతే
ఏమంటే తెలియనప్పుడు ఏమైంది? నా చేతులను ఎవడు రక్షిస్తాడు అన్నాడండి. అర్థమైందా? ఎలా చూశాడు? సింహాసనం నుంచి ఎలా చూశాడు. ఇప్పుడు ఏం చేశాడు? బహుమానాలు ఇచ్చి హెచ్చించాడంట. తన బబులోను దేశంలో వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి హెచ్చించాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తానండి, ఆ దేశ ప్రజలందరికీ కూడా వార్త ఏమి వెళ్ళింది? షడ్రాక్ మేషకు అభ్యర్థికులు దేవుడే దేవుడంట. మన రాజుగారు చెప్పారు, విన్నావా? ఎవరు చెప్పారు? రాజుగారు చెప్పారు. అవసరం అనుకుంటే ముఖ్య సంపాదించే చేత కూడా చెప్పిస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తే అది పెద్ద విషయం కాదు, మనకు పెద్ద విషయంగా ఉంటుంది, ఆయన దృష్టిలో పెద్ద ఏం కాదు. కనుక ఇక్కడ గమనించాలి, ఆ దేశ ప్రధాని నెబుకద్నెజరు సామాన్యుడు కాదు, అనేక రాజ్యాలు జయించిన వాడు. దేవుడే ఆయనకి సహాయం చేసేటట్లుగా బైబిల్ చెప్తూ ఉంటుందండి. నెబుకద్నెజరు రాజుకి సహాయం చేశాడు కాబట్టి ఎన్నో రాజ్యాలు జయించాడు. అటువంటి రాజు చెప్తున్నాడు సాక్ష్యం, ఇదిగో ఈయనే దేవుడు, వీళ్ళ దేవుడే దేవుడు, వీళ్ళ దేవుడు కాక ఏ దేవుడు లేడో, ఏ దేవుడు లేడో. అది బబులోను దేశం, విగ్రహాలతో నిండిపోయిన దేశం. మన దేశం ఎలాగుంది? అలాంటి దేశం అండి ఆ దేశం. మన దేశం కంటే దారుణం అండి అక్కడ. అర్థమైంది? మనుషులు కూడా బలిచ్చే ఆ సాంప్రదాయం ఉన్న దేశం అది బబులోను దేశం అంటే. అలాంటి దేశంలో సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నిజమైన దేవుడని. ప్రజలందరూ కూడా నేను అంటాను చాలాసార్లు, వీళ్ళు అధికారులుగా ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ దగ్గర వచ్చి మేము కూడా మీ దేవుడిని నమ్ముకుంటాం, మేము నమ్ముకోవచ్చా? మీ దేవుడిని మేము కూడా ప్రార్థన చేసుకుంటాం. చేసుకోవచ్చు, నమ్ముకోవచ్చా? ఏమండి, నమ్ముకోమని వాళ్ళు చెప్పడం కాదు, మేము నమ్ముకుంటామని వస్తారండి ఇప్పుడు. అయితే కొంచెం కాగితం మీద రాసేస్తారా ప్రార్థన ఎలా చేయాలో? ప్రభు నమ్ముకున్న కొత్తలో ఏమండి చాలామంది ఆ స్వార్థ ప్రకటించినప్పుడు, యేసుని నమ్ముకున్నప్పుడు ఇదే అడిగేవారు నన్ను, ఏమంటే కొంచెం ప్రార్థన రాదండి, చేయాలనుకుంటున్నాం రావట్లేదండి, కొంచెం కాగితం మీద రాస్తారండి, రాసిస్తారా? ఇది రాసేది కాదు, నువ్వు ప్రారంభించి అంతే కొనసాగింప చేస్తాడు దేవుడు. మరి ఎలా మొదలెట్టాలి? ప్రభువా పాపిని, అంతే. శంకరు ఎలా మొదలెట్టాడు? దేవుడికి ఏమైంది? ఇష్టమైన ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ఏమన్నా రాసిచ్చారు ఆయనకి? ప్రార్థన నేర్చుకున్నాడు ఆయన? నేను పాపిని ప్రారంభించి అంతే. నేను పాపిని ప్రారంభిస్తే ఎలా కొనసాగాలో వెళ్ళిపోద్ది, అది ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. వీళ్ళ కూడా అదే, మేము ఎలా ప్రార్థన చేసుకోవాలండి. ఈ బబులోను దేశం అంతా కూడా కదిలించేశాడు దేవుడు. కారణం పిల్లరా, ఎలాంటి పరిస్థితులైనా ప్రాణం మీదకి వచ్చినా సరే ప్రాణం కంటే ప్రభు మిన్నగా ఎంచుకున్నారు. ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రభు కొరకు నిలబడ్డారంతే. దేవుడు ఆ దేశాన్ని మార్చేశాడు. ఆ దేశం అంతా ప్రజలందరూ కూడా కంటి చూపుగా నోటి మాట లేదండి. రాజుగారు ఇలాంటి తీర్మానం చేద్దాం అనుకోలేదు, అప్పుడే తర్వాత ప్లేట్ మారిపోయిందండి. మనం నిలబడితే దానికి ఏముందండి, అదన్న ఒకటేనండి, ఇదన్న ఒకటేనండి, మా పలారం మీరు తింటారు కదండి, మీ పలారం కూడా ఇవ్వండి నేను తింటాను, లేదా మా వాళ్ళకి పెడతానే, ఇలాంటి చచ్చుపుచ్చు మాటలు చెప్పకూడదండి. మనం ఏమంటే ఖచ్చితంగా ఉండాలి, నిలబడాలంతే. ఎవడు ఏమనుకుంటా అనుకొని పక్కనెడితే పెట్టలే, నిలబడాలి ప్రభు కోసం. ఎప్పుడు నిలబడగలదు అంటే యేసును గుర్తించినప్పుడు, అన్ని విషయాల్లో యేసు వైపు చూసినప్పుడు. అవునండి, యేసు వైపు చూస్తూ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఏ ఆచారాలు నీలో ఉండకూడదు. లోకాచారాలు క్రైస్తవుల్లో ఉంటాయి, చాలామందికి ఉంటాయండి. చాలామంది పుట్టు క్రైస్తవం పడుతున్నట్టు వారు సైతం కూడా పెళ్ళి అవుతే మామిడొకలు కడతారండి. ఏ ఒకలు? మామిడొకలు కడతారు. మరి ఇంకేం కడతారు? మనోళ్ళు కడతారండి. అంటే మనోళ్ళు రోషం కలిగినోళ్ళు కట్టరు, తక్కువోళ్ళు కడతారు. ఏమంటారు? అబ్బే పశువు రాసం కదండి, కీటకాలు రావంటండి, క్రిములు రావంటండి. ఏమండి, కదా పశువు కూడా తాగుతూ ఉండు, ఒళ్ళంతా పసుపు పూసుకో, కీటకాలు రావు. ఏమండి, కనుక ఇలాంటి మాటలు ఏంటంటే మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు కొరకే బ్రతకాలి. ఓ ప్రత్యేకత మళ్ళీ ఉండాలి. అది యేసు చూస్తామంటే వీరు యేసుతో ఉన్నవారండి అని గుర్తించారు యేసు శిష్యుల్ని. వాళ్ళ ధైర్యం చూసినప్పుడు,
వాళ్ళ ధైర్యం చూసినప్పుడు. అలాగే దేవుని బిడ్డలు ధైర్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. దేనికి భయపడకూడదండి. మరణమే వచ్చినా పర్లేదు, సావే వచ్చి మన ముందు నిలబడి రెడీ. అది సెలవు లేకుండా ఏమీ రాదు కదా. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదండి. కాబట్టి వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని గుర్తించారు. అంటే యేసును చూసుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళారు. కాబట్టి పిల్లారా, యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవటం అంటే ఇదే. లోకం వైపు చూడకూడదు, లోకం బట్టి భయపడిపోకూడదండి. కానీ యేసు వైపు చూడటం అంటే యేసు కొరకు బతకటం, యేసులాగా ఉండాలని. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నాడు. నా దేవుడు పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. యోసేపు మాటలు విని, యోసేపు దర్శనాన్ని విని అన్నలు గోతులకు గంటేశారు. ఎక్కడ గంటేశారు? గోతులకు గంటేశారు. అప్పుడు అంటున్నారు, అరే ఇప్పుడు కళ్ళ ఏమవుతాయి, దర్శనాలు ఏమవుతాయి, ఇప్పుడు కళ్ళు ఏమవుతాయి, ఈ దర్శనాలన్నీ ఏమవుతాయి? మేము నీ సగిలిపడాలా? అమ్మ నాన్న కూడా సగిలిపడాలి నీకు అనుకుని తలలు ఊపుతూ అపహాసం చేస్తారండి. అని ఏం మాట్లాడాడు, మౌనంగా ఉన్నాడు. పాపం ఆయనకేం తెలుసు, చిన్నవాడు. మళ్ళీ గోధుమ తీసి అమ్మేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. వీళ్ళందరూ ఒకరోజు వెళ్ళారు, ఆహారం ఎక్కడ లేదు, ఆయన దగ్గర ఉంది. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అక్కడ. యేసేపు గారు గుర్తుపట్టాడు కాబట్టి కల జ్ఞాపం వచ్చి ఉంటుంది. జ్ఞాపం వచ్చిందా లేదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అదే చూపించాడు దర్శనంలో. వీళ్ళకి అది చూపిస్తే కోపం వచ్చేసింది. పగ పెంచుకున్నారు, సంపాలనుకున్నారు, చంపేసి అంతకంటే ఎక్కువ చేశారు వాళ్ళు. కనుక పిల్లారా, సాష్టాంగ పడ్డారు. ఇప్పుడు యేసేపు ఎలా చూస్తున్నాడు వాళ్ళనే, ఒరే లేకండ్రా బాబు లేకండ్రా. వీళ్ళకి ఎలా కంపడాడు యేసేపు, మహాప్రభో. అప్పుడు గోతులు గంటేశారు. ఎక్కడున్నారు యేసేపు? ఎక్కడున్నాడు? గోతులు ఉన్నాడు. వీళ్ళ పైనుండి ఎర్రవీగారండి, ఎష్టోడు మాట్లాడారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు వస్తుంది, ఎవరైతే నిన్ను బాధ పెడతారో, ఎవరైతే నిన్ను నిందిస్తారో, ఎవరైతే నిన్ను హింస పెడతారో, ప్రభువుని బట్టి ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారో, వారు నిన్ను అలా చూసే రోజు వస్తుందండి. నీ అవసరం వాళ్ళకు వస్తే రోజు వస్తుందండి. తప్పకుండా వస్తారు, ప్రార్థన కోరతారు నిన్ను. నువ్వు నిలబడంతే. వాళ్ళు అపహాసించారని, వాళ్ళు అదూరకంగా చూస్తున్నారని, మనం తక్కువ చేస్తారని నువ్వేమి టెన్షన్ పడొద్దు. దేవుడు నిన్ను తలగా పెట్టడానికి నిన్ను పిలిచాడు. నిన్ను పైవాడుగా ఉంచడానికే దేవుడు నిన్ను రక్షించాడు. ఊరికే కాదండి, నిన్ను తలగా చేయాలి కానీ తోగ్గా కాదు. పైవాడుగా ఉండాలి, కిందోడు కాదు. అప్పిచ్చేవాడు ఏతడు, అప్పు తీసుకునేవాడు కాదు. వాగ్దానాలు ఉన్నాయి, కానీ యోసేపు చేసింది ఒకటే, నా దేవుడు పరిశుద్ధుడు. అంటే ఈ ఆయన వైపు చూడటం అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ఎటువంటి వాడో అర్థం చేసుకునేవాడు అన్నమాట. ఆయన వైపు చూడటం అంటే, ఆయన వైపు చూడటం అంటే ఆయనలా ఉండాలనే ఆ తాపత్రయం, ఆ తీవ్రత, ఆ మంట ఏమండి కలిగిన వాడండి. యేసు వైపు చూడటం అంటే ఎవడు లేడు అక్కడ, ఆ దేశంలో ఎవరు లేరండి. పాపం చేస్తే ఆ ఇంటికి యజమాని అయిపోతాడు. ఆ ఆస్తి అంతా కూడా తనకు వచ్చేస్తుందండి. నా దేవుడు పరిశుద్ధుడు అంటున్నాడు. ఎంత దేవుడికి విరోధంగా ఇంత దుష్టకార్యం నేను చేయలేనమ్మా అని ఏవండి నిందలు పడటానికి, శరలో వేయబడటానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ ఏవండి ఏమాత్రం అపవిత్రత అవ్వటానికి ఇష్టపడలేదు. అది చూసిన దేవుడు సుమారు ఇంచుమించు 13 సంవత్సరాలు అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే, అన్నీ బాధలేనండి. చాలాసార్లు చాలామంది అంటారు, ఎంతకాలం పట్టండి ఈ శ్రమలో, ఎంతకాలం అండి అని అంటారు. ప్రతిదానికి ఒక టైం ఉందమ్మా, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు చూస్తున్నాడు దేవుడు. అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ తిప్పుతాడు ఆయన. ఎక్కడ టర్నింగ్ పాయింట్ తిప్పుతాడు నీకు తెలియదు. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి, ఒక మలుపు ఉంటుంది. నీకే ఆశ్చర్యం అవుతుంది, అసలు నువ్వే నమ్మలేనంతగా ఉంటుందండి. తప్పకుండా దేవుడు తన బిడ్డల విషయంలో ఆయన
ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక సమయం ఉంది. ఒకటి ప్రతిదానికి సమయం ఉందంట. దానికి ఒక సమయం ఉంది. అంతవరకు ఓపు కట్టు, ఓర్చుకో, సహించు. నిందిస్తున్నారా? సహించు. బాధిస్తున్నారా? ఓర్చుకో. ఇబ్బందుల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? నిందల్లో ఉన్నావా? అవమానాల్లో ఉన్నావా? అయినా పర్లేదు. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ దేవుడిని గమనిస్తున్నాడు. నీ శ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. భయపడొద్దండి. ఈ పరిస్థితులు ఎప్పుడు ఉండిపోతాయి అని అనుకోవద్దు. 7 సంవత్సరాల కాలం అండి నేను ప్రభులో సాగుతూ ఉన్నాను. కానీ 7 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులండి, మామూలు ఇబ్బందులు కాదు. కానీ ఇబ్బందుల వైపు నేను చూడలేదు, పక్కనెట్టాను. కానీ అన్ని ఇబ్బందులేనండి. ఆ విషయాలన్నీ విశ్వాస గారికి తెలుసు. నాకే కాదు, ఆయనకే కాదు. ఏమండి, ఏ ఫోన్ నమ్ముకుని సంఘ పెద్దలుగా ఉన్నవాడు అంతకే ఇబ్బందులే. నలుగురు చేశారు సంఘ పెద్దలు. వీళ్ళు అన్నదమ్ములు అందరూ బాగున్నారు. ఎవరు అన్నదమ్ములు? విశ్వాస గారు అన్నదమ్ములు బాగున్నారు, పులిస్ గారు అన్నదమ్ములు బాగున్నారు. మా అన్నయ్యకి నాకు ఒక్కలే కాబట్టి అన్నదమ్ములు వాళ్ళు బాగున్నారు. బాగులేదు ఎవరు? మేమే. అర్థమైందా? మేమేనండి. చాలా ఇబ్బందులండి, చాలా కష్టాలండి. వాడికి ఎలా ఉండదంటే దేవుడు మా పిన్ని అంది, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆరకుండా ఉంటుందా అందండి. తర్వాత తిరిగి వచ్చింది అనుకోండి, తర్వాత విషయం. కానీ ఈ దేనికి కూడా మనం భయపడకూడదు, దేనికి మనం కుమిలిపోకూడదు. మనం ఓర్చుకుంటే, సహించుకుంటే ఒక రోజు వస్తుంది. అద్భుతమైన రీతిలో నిన్ను ఆయన పైకెత్తుతాడు. ఆయన అద్భుతమైన రీతిలో నిన్ను నిలబెడతాడు. ఆయన పడగొట్టువాడు కాదు. ఆయన సాతాను కూడా పడగొడతాను చూస్తాడు. కానీ దేవుడు పడిపోయినట్టు వారిని కూడా నిలబెడతానికి, లేవనెత్తాను చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఆయన వైపు చూడాలి. యేసేపు ఆయన వైపు చూశాడండి. నిందలైనా ఎంత ఏమండి బాధాకరమండి. యవనస్తుడు, సుమారుగా ఇంచుమించులో ఏమండి 28 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఇంచుమించులు అంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నారని ఒక లెక్క ఉంది. అంటే అప్పటికి సుమారుగా 11 సంవత్సరాలుగా సమస్యలు ఆయనకి. 28వ సంవత్సరం వయసు అండి, యవనస్తుడు. అయినప్పటికీ కూడా ప్రియ దేవుడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు అనుకున్నాడు. కనుక దేవుడు ఆయనను సమయం కోసం ఎదురు చూశాడు. నిందలేశారండి, నిందలు మోపారు. రాజుగారు సొమ్ము నిలబెట్టారు. ఏయ్, అంత పని చేస్తావేంట్రా? తిన్నా ఇంటి వాసలెక్క పెడతావేంట్రా నువ్వు అని ఎన్ని ఉంటారో, ఎంత అవమానపరుచుంటారో నిజంగా ఆలోచన చేయండి. వీళ్ళు వేసిన నిందకు, ఒరే ఇంట్లో ఉండు, ఆ ఇంట్లో పుప్పుల్చు తింటూ ఆ ఇంటి వారికి అన్యాయం చేయాలనుకుంటావేంట్రా? ఎంత దుర్మార్గుడు నువ్వా? 1 కాదండి, 2 కాదండి, అన్నీ రాయటానికి బైబిల్ చదివిపోతుంది రాయలేదు. కానీ ఆ పరిస్థితులు ఉంటే ఏమంటావు? మనమే అంటామేమో అలా. ఎన్నన్నా కానీ నేను నిర్దోషిని, నా దేవుడు తెలుసు, నాకు తెలుసు అనుకోని, ఎన్ననుకుంటే అనుకోని, ఏం చేస్తే చేయని, శిక్షించిన పర్లేదు, సంపన పర్లేదు, ఏం పని పర్లేదు. కానీ నా దేవుడు కొరకే నేను బ్రతకాలి. నా దేవుడు పరిశుద్ధుడు. నేను ఆయన వైపు చూసినప్పుడు ఎక్కడ మచ్చ, డాగు, కల్మషం ఏమి లేదు, నాలో కూడా అలాగ ఉండాలి అనుకున్నాడండి. దేవుడు చూస్తున్నాడు. ఎంత ఆనందించి కూడా తెలుసా, ఎంత సంతోషించి ఉంటాడో తెలుసా అండి. నా బిడ్డ, నా కుమారుడు నా కొరకు నాలాగా ఉండాలనుకుంటున్నాడు అనుకుని ప్రభు పిల్లలు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు అంటే ఆ దేశం మొత్తం మీద ఆయన సలహా తీసుకోకుండా ఎవడు ఏం చేయకూడదు. ఆయన ఎవరి దగ్గర సెలవు పుచ్చుకోకుండా ఏం చేయకూడదండి. తన సహోదరులు కూడా వచ్చి సాష్టాంగ పడ్డారు, నమస్కరించారు, ఏమండి తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ వచ్చారు. అందరూ భయపడిపోతున్నారు. ఓ రోజు తండ్రి చనిపోయాక, మీరు కీడు చేశారు కానీ మీకు మేలు చేస్తాను, మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను నేను పోషిస్తాను అన్నాడు.
యేసును చూసినట్టు వారు ఎవరి శత్రువును కూడా ప్రేమిస్తారు. యేసును చూసినట్టు వారు నీకు నష్టం కలగజేసినట్టు వారు కూడా ఎవరి లాభం కలగజేసినట్టు చేస్తారండి. యేసును చూసినట్టు వారు ఎవండి మరి వారు చేసినట్టు యొక్క సమస్యలు బాధలు పక్కనెడతారు. వారికి ఏం చేస్తాను, వారికి నేనేం చేయగలను అది చేసి తీరుతాను అనుకుంటారండి. యేసుని చూడటం అంటే అది ఏవండి. వారు ఏదో బాధ పెట్టినట్టు అది మనసులో పెట్టుకోరండి. ఏవండి ఇతరుల యొక్క లోపాలు మనసులో పెట్టుకోరు. కానీ వారి కోసం నేను ఏం మేలు చేయాలి, నేను వారికి మేలు చేస్తాను, వారిని పోషిస్తాను. మిమ్మల్ని చంపాలనుకున్నట్టు వాళ్ళకి, చంపడానికి ప్రయత్నం చేసినట్టు వాళ్ళని పోషిస్తానంటున్నాడండి. యేసు క్రీస్తు కలిగిన మనసు కాదు అది. యేసుని చూడటం అంటే ఆయనలాగా మారాలని, ఆయనలాగా ఉండాలని, ఆయన వలె జీవించాలని. ఎందుకంటే ఆయన కనపడ్డావు, నువ్వు కనిపిస్తావు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను చూసి యేసుని నమ్ముకున్నారు అంటారు. యేసుని నమ్ముకున్నట్టు వారు అన్నప్పుడు నీ సాక్ష్యం వాళ్ళకి ఆకర్షించగా ఉండాలి. వారు నిజంగా మరి ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి కష్టమున్నా, మనం ఇక్కడ ఏదైనా అన్నప్పుడు ఏం మనసులో పెట్టుకోరు. వారు నిజంగా ఎంత ప్రేమో, ఎంత ఆదరిస్తారో, ఎంత ఆదుకుంటారో. వారి మాటలు నిజంగా చచ్చిపోవాలనుకున్న వాళ్ళకి కూడా బ్రతకాలని ఆశ పుట్టుతుంది అనే సాక్ష్యం నిన్ను చూసి నీ బంధువుల్లో, నీ ఇరుగు పొరుగుల్లో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో, నీతో పాటు పనిచేసే దగ్గర, నీతో పాటు వ్యాపారం చేసే దగ్గర, నీతో పాటు ఉద్యోగం చేసే దగ్గర ఆ సాక్ష్యం రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన చూడటం వల్లే ఆయనను చూపించగలగాలి. ఆయనను చూడటం అంటే షడ్రక మేషక అబేద్నెగోలు ఆయన చూశారు, ఆయనను చూపించారు రాజుకి, ఆయనను చూపించగలిగారు. ప్రభునందు పిల్లారా, ఇతడి వల్లే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరు మా దేశంలో ఎవడో లేడు అని యోషేపు గురించి సాక్ష్యం ఇస్తాడు నెబుకద్నెజర్. నీలాంటి వాడు లేడు మా దేశం మొత్తం మీద. నువ్వు నా ఇంటికి అధిపతిగా ఉండాలి, నా ఇంటికి గృహ నిర్వాహకుడుగా ఉండాలి, నా దేశాన్ని ఏలువాడుగా నీవు ఉండాలి, నా దేశ ప్రజలందరినీ నీవే పరిపాలన చేయాలి. నువ్వేం చేస్తావు నీ ఇష్టం తాంజలి చేసాడండి. ముద్ర ముంగనిచ్చేసాడండి. అధికారం అంతా ఆయన చేతిలో పెట్టేశాడు. ఊరికే నేను నామకార్థంగా ఏదో రాజు అని అంటానికి అంతే, ఊరికే కానీ అంతా నీదే. నిజంగా యేసుని చూసినట్టు, యేసుని చూసే అనుభవం అంటే యేసులాగా జీవించాడు. యేసు లేడు అప్పుడు, డైరెక్ట్గా రాలేదు, మర్మంగా ఉన్నాడు. మర్మమై ఉన్నప్పటికీ ఆ యేసు వలె వాడు జీవించినట్లుగా యేసు ప్రభువుని పోల్చబడినట్టుగా యోసేపు గురించి చెప్పబడ్డ బైబిల్లో. కాబట్టి మనందరము కూడా యేసుని చూసి ఆ అనుభవంలోకి రావాలి. మన మాటల వల్ల కాదు, కానీ మన ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన జీవితం విధానం ద్వారా ఇతరులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. వీళ్ళు ఒక ప్రేమ ఉంది అన్నట్లుగా గుర్తించగలిగేటట్లుగా ఉన్నామా? సంఘం బయట వారికి మంచి సాక్ష్యాన్ని కలిగిన వారిగా మనం ఉండగలిగితే ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామా? వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కనికరించు నాయన, కనికరించు తండ్రి, దయ చూపించు తండ్రి. గడిచినటి ఎన్నో వారాలుగా ప్రభువా ఒకే మాటలో కొన్ని అంశాలుగా మేము ధ్యానం చేయడానికి ప్రభువా మీ ఇచ్చిన ప్రేరేపణ స్తోత్రం ప్రభువా. ప్రభువా యేసు వైపు చూసొచ్చు మా ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలని మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకా అనేక విషయాలు మాతో మాట్లాడండి, అనేక విషయాలు మా ముందు ఉంచండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి. మేము కూడా
ప్రభువా నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగినట్లుగా, నీలా మేము జీవించినట్లు, నీలా మేము బ్రతికినట్లు, మీలా పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా కృప దయచే తండ్రి. నీ మాటలు విన్న బిడ్డలు ఎంతో విశ్వాసంతో విన్నారు, ఆసక్తితో ఆస్వాదించారు. ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు చూస్తూ, లోకం వైపు కాకుండా, పరిస్థితుల వైపు కాకుండా, సమస్యల వైపు కాకుండా, నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే ఆ మహాకృప దయచే తండ్రి. నీ వైపు చూసినప్పుడు సమస్య మాకు ఏమాత్రము కూడా మమ్మల్ని బలహీనపరచలేదు. నీ వైపు చూసినప్పుడు మాకు తెలియని బలం మాకు వస్తుంది ప్రభువా. నీ వైపు చూసిన సద్దక మెషకు అభ్యర్థిగా భయపడలేదు. నీ వైపు చూసినాడు యోసేపు భయపడలేదు, నిందలకు భయపడలేదు, జైలుకు భయపడలేదు, ఎలాంటి బాధలకు భయపడలేదు ప్రభువా. నీ వైపు చూసినప్పుడు నీ ధైర్యం మాకు వస్తుంది. నీ శిష్యులు యేసుతో ఉన్నవారని వారి ధైర్యం చూసినప్పుడు గుర్తించగలిగింది లోకం. ఆ విధంగానే అటువంటి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు దయచే ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ వైపు చూస్తూ అట్టి ధైర్యంతో నింపబడినట్లు కృపనివ్వండి. ఈ లోకంలో నీకు తగిన బిడ్డలుగా సంఘం బయట వారి ఎడల మంచి సాక్ష్యాన్ని మేము కలిగి మమ్మల్ని పరిశుద్ధపరిచావు. ఆ పరిశుద్ధత కాపాడుకుంటూ మేము ముందుకు సాగే కృప దయచేయండి. ఎన్నోసార్లు తొట్టులు పడుతూ, బలహీన పడుతూ, ఎన్నో రకాలుగా నీ గాయాలు రేపుతూ ప్రభువా జీవిస్తున్నడికి మా జీవితాల్లో ఒక నూతనమైన క్రియ జరిగించారని నమ్ముతున్నాం ప్రభువా. ఎవరైతే ప్రభువా ఈ లోకం వైపు చూస్తూ ప్రభువా నిన్ను దుఃఖపరుస్తూ పాత జీవితంలోకి వెళ్ళి మళ్ళీ వారి పరిస్థితుల్లో ఎంతో పతనావస్థలోకి వెళ్ళిపోతూ ఉండగా కనికరించి మరొక్కసారి క్షమించు తండ్రి. శంకర వలె వారు పశ్చాత్తాపడుతూ ఉండగా మరొక్కసారి వారిని కనికరించమని ప్రార్థిస్తున్నా. ఎన్న వాక్యాన్ని బట్టి అయ్యా లోకంలో మేమున్నాం, అయినప్పటికీ కూడా లోక పరిస్థితులకు మేము లొంగిపోకుండా, లోకం వైపుకు మేము చూడకుండా నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగిపోయే ఆ మహాకృపా భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎత్తడిన ప్రతి మాటను ఫలింప చేయమని, ఎవరైతే బలహీనలుగా అనారోగ్యాలతో ఉన్నారో స్వస్థపరుచు నాయన ప్రభువా. బలహీనైన వారందరికీ జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇంకా పరిపూర్ణ స్వస్థతనివ్వండి, పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారికే కాదు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే బలహీనలుగా అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరుచు తండ్రి. ఇక రామలింగేశ్వరరావు ఇష్యూలో చాలా సీరియస్ కండిషన్ అని చెప్పి సోదరి ప్రభువా రాణి గారు చెప్పారు. వారి బావగారి యొక్క అన్నగారి గురించి ప్రార్థన కోరారు ప్రభు. వారు ప్రమాదంలో ఆపదలో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు. స్వస్థపరుచు తండ్రి. అటువంటి ఎవరైతే బలహీనలుగా అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరుచు తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి. యవ్వన బిడ్డలకు నీలో స్థిరపరిచి బలపరుచు తండ్రి. చిన్న బిడ్డల విషయంలో సహాయం చేయండి. అలాగనే ప్రభువా మరి ఈ వారంలో జరగబోయే మరి ఈరోజు ఆల్నైట్ పేరు మొదలుకొని మళ్ళీ వచ్చి ఆదివారం జగన్ కాలనీలో నీ బిడ్డలు అక్కడున్న కొంతమంది బిడ్డలు ఏకమై క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతూ ఉండగా మళ్ళీ ఆదివారం వరకు జరగబోతున్న ఈ కార్యక్రమాన్నింటిలో తోడై ఉండని ఆయన. రేపు రాత్రి జరగబోయే క్రిస్మస్ ఆరాధనలోను, మంగళవారం రాత్రి ఆల్నైట్ ప్రేయర్లోను, బుధవారం రాత్రి ప్రభువా క్రిస్మస్ ఆరాధనలోను జలికాకినాడలో, గురువారం పగలు కేశ్వరంలో క్రిస్మస్ ఆరాధనలో తోడుకుండండి. గురువారం రాత్రి తాళపల్లిలో క్రిస్మస్ ఆరాధనలో తోడుకుండండి. ఆశీర్వాదకరం జరిగించండి. వాతావరణం మంచిది, వాతావరణం ఇవ్వండి ప్రభువా. నీ ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ పాల్పొందడానికి అవకాశం కల్పించండి. కృప దయచేయమని, కృప దయచేసి నీ నామానికి మహిమ పొందమని, అర్పించబడే ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమతో వాడుకోమని ప్రభు. ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలింప చేయమని, ప్రతి కుటుంబాన్ని ఒక నూతన పరుచు నాయన. ప్రతి కుటుంబాల్లో ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే వారు కోరుకుంటున్నారో, వారు ఆశించినట్లుగా వారి విశ్వాసం బలపరిచినట్లు నీకు నూతనమైన కార్యము జరిగించు తండ్రి.
ఒక నూతన క్రియ జరిగించు తండ్రి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఒక చిన్న మనవి రామలింగేశ్వర కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇక మరొకసారి ప్రార్థన చేస్తాం వారి కోరిక మేరకు. రామలింగేశ్వర విషయంలో కనికరం చూపించిన ఆయన చాలా టెన్షన్లో ఆందోళనలో ఉన్నారు. మీరు స్వస్థపరుచు తండ్రి, స్వస్థపరుచు ప్రభువా. అంతేకాకుండా నాయన ఎదుగో ఆ బిడ్డను ప్రభువా మరొక అవకాశం ఇచ్చి ఆ బిడ్డను రక్షించి ఆ బిడ్డతో పాటు కుటుంబాన్ని రక్షించు తండ్రి. అలాగే ఈరోజు ఆన్లైన్ పేరులో కూడా తోడై ఉండండి, ఆశీర్వాదకరంగా జరిగించండి. అందరూ పాలు పొందడానికి కృపనివ్వండి. రేపు రాత్రి ప్రభువా గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలోను క్రిస్మస్ ఆరాధనలోనూ తోడుగా ఉండండి. ఇక్కడ ముగించుకున్న తర్వాత తణుకులో కూడా UCIలో కూడా ఒక పబ్లిక్గా బహిరంగంగా ఒక ఉన్నతమైన స్థాయిలో అక్కడ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేస్తుండగా అక్కడ కూడా పాలు పొందడానికి కృపనిచ్చి సహాయం చేయ తండ్రి. అలాగే మంగళవారం రాత్రి కూడా ఆన్లైన్ పేరు కేశ్వరంలో జరిగించండి, బలపరిచి వాడుకోండి. అలాగే ప్రభు బుధవారం రాత్రి, గురువారం పగలు రాత్రి క్రిస్మస్ ఆరాధనలో తోడుగా ఉండండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, జయకరంగా జరిగించి మహిమ తెచ్చుకోమని. అలాగే ప్రభువా బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తున్నాను. గడిచిన వారమంతా కాపాడినట్లుగా ఈ వారమంతా కాపాడండి. నీ బిడ్డలు వారు చేసుకుంటున్న పనుల్లో తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న నీ బిడ్డలు మరి ఇంటికి వచ్చే వరకు నీ భద్రతనివ్వండి. వారికే కాదు, వారి బిడ్డలు చదువుకుంటున్న చదువుల్లో ప్రభువా వారు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు, వాహనాలు నడుపుతుండగా, రాకపోకలలో, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా మీరు వారికి తోడుగా ఉండి దీవించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని. వారికి ఇంకా ఏ అవసరత కలిగి ఉన్నారో వారికి సహాయం చేయండి. కృష్ణమైన గారి విషయంలో ఎంతో టెన్షన్ గురయ్యారు, కనికరించి క్షేమంగా తీసుకొచ్చాం. అందును బట్టి స్తోత్రం. ఆ బిడ్డని కానీ పూర్తి స్వస్థతను ఇవ్వండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని. ఎంతవరకు కాసి కాపాడిన తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామమున ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుసినట్లుగాను భూమి అందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదైనది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కడ కూడిన మాకు నీ యందు విశ్వాసముంచిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గంగజలం గారు